హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే దయచేసి పాత వీడియోలు చూసి కొంచెం నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది యాక్చువల్ లాస్ట్ చెప్పాలా, బట్ ఫస్ట్ కింద చెప్తున్నంటే అందరూ ఫస్ట్ ఆయన లాస్ట్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ మధ్యలో ఏం జరుగుతుందో చూస్తలేరు. దానికోసం ఫస్టే మాట్లాడుతున్నాను. కొంచెం దయచేసి మీరు చేయాల్సిందని ఏం లేదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ వెయిట్ సెకండ్. సారీ అన్న, యాక్చువల్లీ ఏంటంటే వీడియో షూటింగ్ రన్నింగ్లో చేస్తున్నా. కొంచెం మార్నింగ్ చేయాలా. యాక్చువల్లీ ఈరోజు కొంచెం అడావిడి పడి పొద్దున్న డ్యూటీ తీసిన, ఆ టైంలో వీడియో చేయాలని అంత ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొంచెం టైం తీసుకొని, అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉండే. సారీ, ఇంట్రెస్ట్ కాదు, స్విచ్ ఆఫ్ అయిండే. తర్వాత అది ఆన్ చేయాలంటే కూడా నాకు అంత మనసు ఒప్పలేదు. అండ్ బుకింగ్స్ కూడా బాగా వచ్చినాయి. ఆ ఉద్దేశం మీద కూడా కంటిన్యూ చేసి నడిపాను. మార్నింగ్ అరౌండ్ 2:30 అట్లా లేసాను. స్విచ్ ఆఫ్ అయింది. ఆన్ కానీ ఒక 1 అవర్ అట్లా పట్టింది ఫోను. ఎందుకంటే అది యాక్చువల్లీ నైట్ మ్యాచ్ చూసుకున్నట్లనే నిద్రపోయినా. ఎప్పుడు నిద్ర తెలియదు. స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను. మొత్తం డెడ్ అయిపోయింది బ్యాటరీ. ఆన్ కానీ ఎంతో తిప్పబడితే ఆన్ అయింది మొబైల్. తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అయిన తర్వాత నేను మర్చిపోయా వీడియో షూటింగ్ అనేది ఒకటి కొంచెం మైండ్లో రాలేదు. అండ్ ఒకటే ఫోకస్ ఉండే, మనకు పర్సనల్ ట్రిప్ ఒకటి ఉందని చెప్పాను కదా. ఆ పర్సనల్ ట్రిప్ ఏంటంటే మనకు 4 days పర్సనల్ ట్రిప్ వచ్చింది. సోమవారం నుంచి గురువారం వరకు, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా మన పర్సనల్ ట్రిప్. మన ఇక్కడ నుంచి కొంపల్లి నుంచి మన పార్శ్వమల్లారం రావాలి. అది వచ్చేసి మంచి రేట్ కార్డు మాట్లాడుకున్నా. అది చాలామంది అంటే వెయిటింగ్ టైం అయితే ఏముండదు. ఈ రేట్ ఎందుకు పోయినా మీరు అనుకోవచ్చు. బట్ అక్కడ ప్రాఫిట్ ఇప్పుడు నేను పొద్దున చేసిన అదే ప్రాఫిట్ మిగులుతుంది కాబట్టి అది వెళ్ళడం న్యాయం అనుకుని నేను వెళ్తున్నా. మీకు కూడా చెప్తా చూడండి. 45 kilometers కస్టమర్ పికప్ పాయింట్ నుంచి డెస్టినేషన్ దాకా 45 kilometers ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ డెస్టినేషన్ దింపాలి. మొత్తం మీద 90 kilometers. మనం ఒక 100 kilometers వేసుకుందాం. ఎక్కతక్కలకు 100 kilometerలకు మనం 3,000 మాట్లాడుకుందాం. అందులో టోల్ గేట్లు వచ్చి 150 rupees. 150 ఉండదు, 150 వేసుకుందాం. నా గెస్ మీకు ఏమైతే 100 kilometerలకు సిఎన్జి మనం ఒక 20 కాడికి వేసుకున్నా 5 kg. 5 ఇంటూ అంతే కదా, 5 2 లేకపోతే 5 kg. 5 kg అంటే 500 సిఎన్జి, ఒక 200 టోల్ గేట్ వేసుకో 700 పోతుంది. మనకు 2,300 మిగులుతుంది. మనం పొద్దున చేసినాక అదే మనకు 2,000 కోసం తిప్పలు పడుతున్నాం. అదేదో నేను పొద్దున్న నింపేసి సాయంత్రం తీసుకొచ్చిన దానికి నాకు ప్రాబ్లమే లేదు. అండ్ కస్టమర్ కూడా ఇంకొక ఆప్షన్ మనకి ఏమి ఇచ్చారంటే, చేసుకుంటే వేసుకో, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో కదా, నాకేం ప్రాబ్లం లేదు, 5 o'clock వరకు నేను రాను, నీ ఇష్టమైన బుకింగ్స్ పెట్టుకొని మళ్ళీ వచ్చేసి నీ అమౌంట్ అయితే తక్కువ అయ్యా అని చెప్పాడు. కొంచెం హ్యాపీ. బట్ ఇన్ని రోజులు ఎప్పుడు నేను అట్లా ఖాళీ చేసి రాలేను. ఒకసారి వెళ్ళాను మధ్యలో, తర్వాత టెస్టింగ్ అయితే వెళ్ళే. ప్రజెంట్ ఇప్పుడు టెస్టింగ్కి అయితే వెళ్ళాను ఈరోజు అనుకున్నట్టు. అండ్ దిప్పి వచ్చిన తర్వాత మనం ఇంకొక 2,000 జమ చేసుకున్నాం. మనం అంటే 2,000 బిల్లు చేసాం. బట్ సిఎన్జి ఎంత ఖర్చు అని తెలియదు ఆ 2,000. ఎందుకంటే మేబీ ఒక 400 to 600 మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నా. 4 points సిఎన్జి. అది ప్రాపర్గా ఎలాంటి గెయిన్ చేయలేం. ఈరోజు సిఎన్జి కొట్టించింది కూడా ఏం రాయలే. కొంచెం మీరు సపోర్ట్ చేయండి అన్న. నాకు ఏంటంటే మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తుంటే కొంచెం నాకు కూడా ప్రాపర్గా అరే ఇంతమంది చూస్తున్నారు కొంచెం భయం ఉంటుంది నాకు కూడా. అప్పుడు మీకు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి అన్నీ చూపించగలుగుతాను నేను. మీరు ఏం చేస్తున్నారంటే ఎర్నింగ్స్ ఎంత కొడుతున్నా అని లాస్ట్కి వెళ్ళి చూసి వెళ్ళిపోతున్నారు. బట్ నేను ఏ రేట్ కార్డు కొడుతున్నా ఏంటి అనేది మీరు కొంచెం ఆలోచించండి అన్న. ఎందుకంటే ఇవి ఇప్పుడు నేను మీకు రేట్ కార్డు చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు చేస్తున్నా అంటే, ఇంకో తోటి డ్రైవర్ ఏమైనా చేస్తున్నా అంటే తక్కువ రేట్ వెళ్తున్నాడు వచ్చిన బుకింగ్ వల్ల. మరి నేను పెద్ద బుకింగ్స్ ఎలా కొడుతున్నా అది కొంచెం క్లారిటీగా మీరు కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ ట్రిప్లు ఎట్లా ముడుతున్నా, ఎందుకు ముడుతున్నా. నేను ఇంకోటి ఏంటంటే, నాది డివైస్ చిన్నగా అయిపోవడం వల్ల ఏంటంటే మీకు బుకింగ్ వచ్చినప్పుడు చూపించలేకపోతున్నా. మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు మంచి డివైస్ తీసుకుంటా, అప్పుడైతే మీకు ప్రాపర్గా చూపించగలుగుతా అని అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేయండి. ఈ మంత్ ఎండింగ్ వరకు నాకు మీరు కాల్ వచ్చింది. యాక్చువల్లీ ఎక్కడ మాట్లాడినా తెలీదు. మీ మంత్ ఎండింగ్ వరకు నాకు ఒక 1000 మంది చేశారు అనుకోండి, ఆల్మోస్ట్ అరౌండ్ 50-52 మెంబర్స్ కావాలి ఈ వీడియోతో. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ రిలీజ్ అవుతుంది. మండే రోజు రిలీజ్ అవ్వదు. మండే వీడియో ట్యూస్డే రిలీజ్ చేస్తున్నా. ఒక రోజు లేట్ రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే రీచ్ వెళ్తుంది కాబట్టి ఒక రోజు గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. మనకు కస్టమర్ అయితే చెప్పి నడుపుకో అని చెప్పాడు. మనం ఇప్పుడు ఆయన నడుపుకో అని చెప్పాడు. మనకు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. మేబీ బయటకు రాలేడు ఇంకా. సార్ వస్తే గిట కాల్ చేస్తారు, అవుతారు, 10 minutes అవుతారు, ప్రాబ్లం లేదు కస్టమర్కు. ఇప్పుడు కస్టమర్ దింపితే అయితే నేను డ్యూటీ చేయదలుచుకోలే, బాగా అలసిపోయా. చాలా అన్న, మనం అనుకో టార్గెట్ అయిపోతే ఆపేసుకుందాం. ఎందుకు రేపటి పని ఈరోజు పని రేపు కూడా చేసుకుందాం అంటే రేపు ఏమవుతుందో తెలుసా అన్న. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ అప్పుడు ఎందుకు నడపట్లేరు, ఈరోజు మంచిగా అయింది కదా ఇంకా నడుపుతూ ఇంకా బాగుతుంది.
ఇక్కడ ఒక లాజిక్ ఉందన్న, మీరు అందరూ గుర్తుంచుకోండి. ఈరోజు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది ప్రాపర్ కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఏదైతే ఉందో తర్వాత తెలుస్తుంది. ఒక్క సెకండ్. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా ఈరోజు మనం ఏదైతే ఎర్నింగ్ చేస్తున్నామో ఒక లిమిట్లో పెట్టుకొని చేసుకుంటారు సరిపోద్దన్న. రేపటి బిజినెస్ రేపు దేవుడి మీద ఆరంభిద్దాం. ఈరోజు ఉంది కదా అని చెప్పి రేపటి బిజినెస్ కూడా ఇవాళ చేస్తా అంటే ఏమవుతుందంటే, మీకు ఇది ఎగ్జాంపులే, అంటే అందరికి ఇట్లా ఉంటుందని చెప్పలేము. నా మైండ్లో అయితే అదే ఉంటుంది, పక్కన మైండ్లో ఏమో, నా మైండ్లో అయితే ఏముంటుందంటే, ఫర్ సపోజ్ ఇవాళ ఒక 7,000 చేసిన అనుకున్నా, 7,000 8,000 చేసిన అనుకో, రేపు పొద్దున ఏమనిపిస్తుంది తెలుసా, ఆ బిల్లు ఒకవేళ బుకింగ్ పడకున్నా, ఆ బిల్లు కాకుండా మన మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏమైపోతుంది, అరే నిన్న 8,000 కొట్టినాయి వాళ్ళు కొట్టలేకపోయినా అని ఒక టెన్షన్ ఉంటుంది. దాని బదులు మనం ఒకటే చేసుకోవాలి, మనం అనుకున్న బిల్లు అయిపోయిందా, బండి ఆపేసేలా, బండికి రెస్ట్ ఇచ్చేలా, మనం ప్రశాంతంగా పడుకోవాలా, తెల్లారు చూసుకోవాలి. అలా అని చెప్పి నేను నడపనకొచ్చిన నేను కూడా నడిపినోడే. ఇప్పుడు కూడా ఒక బిల్లు అయిపోయింది, ఆ బిల్లు మీకు చూపిస్తాను ప్రాపర్గా ఎంత అయిందని. బట్ ఇక్కడ ఏంటంటే ఒక లాజిక్ మిస్ అవుతుంది అందరూ. నేను మధ్యలోనే బిల్లు చేస్తా, లాస్ట్కి మళ్ళీ ఇదే సోది మాట్లాడతా. కొద్దిగా భరించండి సోదిని, ఎందుకంటే చాలామంది లాస్ట్కి వెళ్ళిపోతున్నారు, వీడియో ఎండింగ్లోకి వెళ్ళి ఎర్నింగ్ చూసేసి వదిలేస్తున్నారు. ఎందుకంటే నా డౌట్ వచ్చింది, మా గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే వీడియో పెట్టినారు 2-3 మినిట్స్కే. నేను పెట్టిన వీడియో 18 నిమిషాల వీడియో, పెట్టే 2-3 మినిట్స్కి ఎర్నింగ్స్ ఎంత ఉందో చూసి కామెంట్ చేసి వెళ్ళిపోయారు. అదే హైలైట్. అందుకే మ్యాక్స్ మధ్యలోనే చూపిస్తాను మీకు ఎర్నింగ్స్. లాస్ట్కి వచ్చేలోపు ఇంకేదైనా టాపిక్ మాట్లాడి ఎండ్ చేస్తాను. ఇప్పుడే చెప్తున్నా, కొంచెం సపోర్ట్ ఏంటి అన్న, మన దాంట్లో మనకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా అన్నా, నేను ఏమన్నా వేరే అబద్ధం చెప్తున్నా, ఉన్నదే చూసి పెడుతున్నా కదా మీకు నిజాలు. సపోర్ట్ చేయట్లేరు మీరు, ఎట్లయితే ఎట్లనో ఏమో. నేను ఒకసారి మ్యాప్ పెట్టుకుంటున్నా, 1 సెకండ్, మీకు ఎర్నింగ్స్ చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళే వీడియో ఆల్రెడీ షూట్ చేసి ఉండొచ్చు. ఎర్నింగ్స్ కూడా షూట్ అయిందా కాలేదా, ఎర్నింగ్స్ కూడా షూట్ చేసా, సారీ ఏమనుకోకండి, ఎందుకంటే ఇది తికమక్క అయిపోతుంది మొత్తం కన్ఫ్యూజ్గా. ఎర్నింగ్స్ షూట్ చేసి పెట్టాను, తర్వాత ఇది మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం నల్లగండ్ల రోడ్డు కొల్లూరు ఉంది కదా, కొల్లూరు ఎగ్జిట్ దిక్కు వెళ్తున్నాం. కస్టమర్ వచ్చి పాషమల్లర్ ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నాం మన పికప్కు. మనకు ఇంకా 28 మినిట్స్ చూస్తుంది కస్టమర్ లొకేషన్కు. కస్టమర్ అయితే 5 o'clock రమ్మని చెప్పారు మనకు. ప్రజెంట్ ఒక 28 మినిట్స్ ఉంది, 5 o'clock. ఎక్కడో ఉన్నాను, ఇక్కడ దాకా వచ్చాను, అసలు అనుకోలే వస్తా అని. ఎక్కడో తెలుసున్నారు పోయినోడిని, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చాను. మీకు ఎర్నింగ్స్ చూపిస్తా చూడండి. ఇప్పుడు అనుమానం ఏంటంటే మళ్ళీ డ్రైవింగ్లో వీడియో తీస్తున్నాను, ఇక ఆపాను, వెహికల్ సైడ్కి ఆపి వీడియో షూట్ చేస్తున్నా. హాఫ్ ట్యాంక్ ఉంది సిఎన్జి. ప్రజెంట్ ఫాస్ట్ ఫినిష్ చేస్తా చూడండి. 15 కిలోమీటర్ 362, 19 కిలోమీటర్ 330. కొద్ది తక్కువ రేట్ వెళ్ళినా ఏం చేస్తాం. ఇది 5 కిలోమీటర్ 303, ఇది 1.4 215. 20 కిలోమీటర్లు 550. కస్టమర్ 50 రూపాయలు టిప్ ఇచ్చాడు మనకు, 600 అయింది. మొత్తం ఇది 1760. ఓకే, 1760 ప్లస్ ర్యాపిడో. ర్యాపిడో బగ్గుంది, స్లో నడుస్తుంది ర్యాపిడో. యా 15 కిలోమీటర్ 271, 13 కిలోమీటర్ 229, 355, 19 కిలోమీటర్లకు. ఇది బాగా తక్కువ వెళ్ళాను, చిట్టుకోకండి ఎవరు కూడా. 19 రూపాయల కిలోమీటరే, 416, 24 కిలోమీటర్లకు. ఇది కొంచెం ఇది మిస్టేక్ అయింది. యాక్చువల్లీ నేను అనుకుంది బిల్లు ఒకటి, జరిగింది ఒకటి. బట్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళా చూడండి, 53 కిలోమీటర్లు, గంట 15 నిమిషాలు, గంట 7 నిమిషాలు సారీ. ఓకే, 16 రూపాయలు ఏమో వచ్చింది కిలోమీటర్. ఇది వెళ్ళడం వల్లనే బిల్లు బంచ్ అయింది ఈరోజు. 4 కిలోమీటర్ 250. ఓకే, మొత్తం వచ్చేసి 2416. అండ్ మనం 3000 కిరాయి ఒకటి ఉంది కదా పర్సనల్ ట్రిప్, మొత్తం మీద బిల్లు 7176. ఇందులో సిఎన్జి నేను ఫస్ట్ మార్నింగ్ ఒక సిఎన్జి ఫిల్ చేయించాను. ఇప్పుడు ఏదైతే చూస్తున్న రీడింగ్ అది 108 రీడింగ్. ఆ రీడింగ్ వచ్చి ఇందాక ఫిల్ చేసుకున్నా. ఆ 108కు 2200 అట్లా చేశాను.
చూద్దాం. హాఫ్ ట్యాంక్ సిఎన్జి ఉంది, 4 పాయింట్లు, అంటే మేబీ అరౌండ్ 400-500 పడుతుంది. 500 వేసుకుందాం. హాఫ్ ట్యాంక్ అంటే కూడా అంతకన్నా ఎక్కువ పట్టదు, కానీ 500 వేసుకుందాం. 500, 600, 1100 అప్పుడు ఒక 400, అరౌండ్ ఒక 2000 సిఎన్జి పోసాను ఈరోజు. మనకు మిగిలింది 5లో టోల్ గేట్లు కలిపి అనుకోండి, టోల్ గేట్లు కూడా తీసేస్తే ఒక 4-5 అట్లా మిగిలింది. రెగ్యులర్గా మిగులుతుంటే అట్లా ఉండదు. ఈరోజు మనకు ఒకటి ఏంటంటే పర్సనల్ కిరాయి బెనిఫిట్ చేసింది. ఆ పర్సనల్ కిరాయిలే మనకు బాగా మిగులుతుంది. చాలామంది ఇలా నిజం ఏంటంటే పర్సనల్ కిరాయి 2000 అట్లా మిగులుతుంది. 3000లో మనకు మా అయితే ఒక 600 సిఎన్జి, 400 అది తీసుకున్న టోల్ గేట్స్ అవన్నీ నాకు అక్కడే మిగిలింది 2000. అందుకు ఇంత బిల్ అయింది, లేట్ కాకుండా. ఈరోజు ఇలా మనకు ఒక 4 డేస్ ఉంది ఈ ట్రిప్. కస్టమర్ ఏదైతే ఉందో 3000ది 4 డేస్ ఉంది. మనకు ఒకళ్ళ అదృష్టం బాగుండి ఇట్లా మనం ఖాళీ టైంలో ఒకళ్ళ బుకింగ్లు మంచిగా వస్తే మంత్ ఎండింగ్ వరకు కొంచెం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అనుకుంటున్నా. మన దేవుడికి కొంచెం కష్టం చేస్తున్నాం కాబట్టి దేవుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు అనుకుంటున్నా. రేపు ఎల్లుండి అవతల నుండి 3 రోజులు కొంచెం ఆదుకుంటే లోపండి ఉండే దేవుని పైన మంచి బుకింగ్లు వస్తున్నాయి. ఇట్లనే రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నా ఒప్పుకొని కదా, అందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను. నేను కొంచెం ఏదైనా నాయిస్ డిస్టర్బ్ వస్తే భరించండి. ఒక 2-3 డేస్ తర్వాత మంచి ఫోన్ తీసుకుందాం. ఏదో ఒకటి మంచి ఫోన్ తీసుకొని మంచిగా వీడియో క్లారిటీ కూడా పెంచుతాను. ఈ ఫ్రంట్ కెమెరా ఎట్లా వస్తుందో వీడియో సేమ్ అంతే బ్యాక్ కెమెరా వచ్చినట్టు కూడా చేస్తాను నేను. మీరైతే చేయాల్సిందల్లా ఏం లేదన్నా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లాస్ట్కి అయితే గుంజకండి నాకు వచ్చావు, ఎందుకంటే ఇంత కష్టపడి మీకు డ్రైవర్లకైతే ఆటోమేటిక్ తెలిసిపోద్దన్న. ఎందుకంటే మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి ఇట్లా వీడియో షూట్ చేసి ఇదంతా పెట్టాలంటే పెద్ద టాస్క్ పని. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత ఆ వీడియోలో ఎక్కడన్నా మనం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసామా, లేదంటే ఏదైనా మిస్ కమ్యూనికేషన్ వేరేళ్ళకి ఏమైనా తిట్టినామా అన్నీ చూసుకొని నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి. కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే ఖాళీ కెమెరా ముందు వచ్చి మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. బట్ అది ఎంత నర్వస్ ఉంటుందో మాట్లాడాలకి తెలుస్తాను. ప్రాబ్లం కొంచెం ఈ హార్డ్ వర్క్ నేను చూసాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి వేస్తాను అనుకుంటున్నాను. నేను కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, క్లియర్ అయిపోతుంది. ఒక 3-4 డేస్ అన్నీ క్లియర్ చేసుకుంటా. మీరు సపోర్ట్ చేయండి, మంచి మంచి కంటెంట్ కూడా వస్తుంది. చెప్పాను కదా, 1000 మంది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక డ్రైవర్ అన్నతో వీడియో చేస్తాను చెప్పి అది వీడియో చేసి మీకు చూపిస్తాను ప్రాబ్లమ్స్ ఏంటని. ఇక్కడ దాకా ఎవరైతే వీడియో చేశారో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై హింద్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇది వచ్చేసి ఒక చిన్న ఇంపార్టెంట్ వీడియో ఉంది ఒకటి. ఆ వీడియో మేబీ అతను పర్మిషన్తో పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇది అందరు తెలిసింది నిజమే, బట్ కొంతమంది డ్రైవర్ తెలియదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందంటే మీరు చాలామంది నమ్ముతలేరు. అండ్ ఇప్పుడు ఇంకో డ్రైవర్ చెప్తే మీరు నమ్ముతారు కాబట్టి ఆయన పర్మిషన్ మీద ఆగాను. యాక్చువల్లీ ఒక వీడియో ఆయన మా గ్రూప్లో పంపించాడు, వాట్సాప్లో ఒక 3 minutes వీడియో ఉంది. జరిగింది ఏంటి, అసలు రేట్ ఎందుకు ఇట్లా ఉంది ఇష్యూ అని తెలుగుకి ఆయన ఒకటి చెప్పాడు. సమ్ పర్సన్తో మాట్లాడితే ఒకటి వచ్చిందని తెలిసింది. దాన్ని బట్టి మీకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ వస్తుందని చెప్పి ఆయన వీడియో పెడదాం అనుకున్నా. ఆయన పర్మిషన్ వచ్చిందంటే ఈ ఎండింగ్లో మాత్రం ఆయన వీడియో అటాచ్మెంట్ చేస్తాను, లేదంటే దీనికన్నా ముందని అటాచ్మెంట్ చేస్తాను. కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే ఎడిటింగ్లో మొత్తం కన్ఫ్యూజ్ ఉంటుంది. షూటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఒకటి వెనక ముందు వీడియో రికార్డ్ అవ్వడము, కొన్ని మాటలు అటు ఇటు అవ్వడం ఉంటాయి. చూసుకోండి, అంతకుమించి ఏం లేదు. ఇది ఎవరైతే ఎడిటింగ్ వీడియోలు తీస్తారో వాళ్ళకే తెలుస్తున్న ప్రాబ్లం ఏంటని. అండ్ నా దగ్గర మేజర్ ఫోన్స్ కూడా లేవు, 2 డల్. మీరు ఆల్రెడీ చూసిన ఫస్ట్ నుంచి ఫోన్లు అలా టప్ ఫోన్స్ 2 కూడా. ఆ ఫోన్స్ మీద మేనేజ్ చేస్తున్నట్టే ఇక మీరు కూడా ఆలోచించాలా, ఓకేనా? అండ్ తప్పకుండా అయితే ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్కు కంపల్సరీ వీడియో ఎండింగ్లో ఆయన అది అయితే ఇంపార్టెంట్ 3 నిమిషాలు ఉంటుంది. ఆ 3 నిమిషాల మీద తప్పకుండా చూడండి వీడియోని. దయచేసి ఒక ఓపిక పట్టుకొని, రోజు మీరు చెప్పేంత పెడుతున్నా, లెంత్ పెద్దగా అయితే పెడతలేను, 18 నుంచి 20 నిమిషాలు. దానికోసం ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేసుకుంటూ 18 నిమిషాలు తీసుకెళ్తున్నా. ఈ వీడియో మేబీ 15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఉండొచ్చు, దానికన్నా తక్కువ ఉంటుంది, ఇంకెక్కువైతే ఉండదు. దయచేసి ఎండింగ్ అయితే చూడండి కంపల్సరీ. లాస్ట్కు 3 నిమిషాలు పెడతాను. ఒకవేళ ఉంటే మాత్రం పెడతాను, లేకపోతే మాత్రం ఏం చేయలేము. ఆయన పర్మిషన్ ఇస్తే పెడతాను, వాళ్ళు వద్దనంటే మాత్రం పెట్టకపోవచ్చు. అదేం చెప్పాడని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఆయన పెట్టకపోయినా అనుకోండి, ఎండింగ్లో గట్రా లేకపోతే తిట్టుకోకండి ఎవరు, లేకపోతే మాత్రం నెక్స్ట్ వీడియోలో పక్కా చెప్తాను. నేను చెప్పాను నా సొంత ఫేస్ రివీల్ చేసుకొని పెడతా. ఎందుకంటే అతను చెప్పింది నేను చెప్తే మంచిగా ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదు, అంతమించి ఏం లేదు. అది అలా నేను చెప్పింది, బట్ ఆయన వాడితో చెప్తే ఇంకో బాగుంటుందని చెప్పి ఆయన, అంతమించి ఏం లేదు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్ అన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దయచేసి 2 నిమిషాలు టైం ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాను. సో ఈరోజు పొద్దున మార్నింగ్ ఒక బుకింగ్ వచ్చింది ఊబర్ తరఫు నుంచి. సో అది బుక్ చేసింది ఒక ఊబర్ ఆఫీస్లో పనిచేసే ఒక సార్కి అడిగిన మాటల సార్ డ్రైవర్లకు చాలా తక్కువ ఫేర్ వస్తుంది, ఎందుకు ఇంత తక్కువ ఫేర్ ఇస్తారు అని అడిగిన. సో ఆ సార్ నాకు ఆన్సర్ ఏమని చెప్పారంటే, మేము అంత తక్కువ మేము రేట్ ఇవ్వలేము,
అది డిమాండ్ బట్టి ఆటోమేటిక్గా రేట్ అనేది చేంజ్ అవుతుంది. మీరు 20 కిలోమీటర్కి 200 ఉన్నా, 180 ఉన్నా, 50 కిలోమీటర్లకి 500 ఉన్నా, 450 ఉన్నా, 300 ఉన్నా కూడా మీ డ్రైవర్లే వెళ్ళిపోతారు. మేము వెళ్ళమని చెప్తలేం కదా అని ఆ సార్ చెప్పారు. సో ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే మనం రేట్ చూసి తీసుకోండి అన్న. పర్ కేఎం మినిమం నాన్ ఏసీ అయితే 21 రూపాయలు, ఒకవేళ ఏసీ అయితే 22, 23 రూపాయలు. ఆ విధంగా మినిమం రేట్ అనేది ఉండేటట్టు చూసుకొని తీసుకోండి అన్న. మరి అంత తక్కువ రేట్లోకి వెళ్ళకండి. ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ నేను 4 o'clock నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఒకసారి 4 o'clock నేను ఊబర్లో ఎంత రేట్ ఉందని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ సేవ్ చేస్తున్నా చూడండి. సో 530 రూపాయలు ఉందన్నా. 530 రూపాయలకి మీరు ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలికి వెళ్తారు. అందులో వెళ్ళి మైనస్లు, ఓఆర్ఆర్ ఛార్జెస్, డీజిల్ కట్టగా అని మీకు 50 రూపాయలు, 100 రూపాయలు మిగులుతుందన్నా. అంత తక్కువ రేట్లకు ఎందుకు వెళ్తారు? అదేవిధంగా ఈరోజు ఎయిర్పోర్ట్లో ఎంతమంది క్యూ ఉన్నారు చూడండి, కస్టమర్లు ఎందుకున్నారో చూడండి ఒకసారి ఇక్కడ. ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు అవాయిడ్ చేస్తారన్న. మిగతా ఏదైతే కొంత డ్రైవర్లు ఉన్నారో రేట్లు అవసరం లేకుండా ఇష్టం ఉన్నట్టు తోలకుండా ఒకసారి ఆలోచించి తోలండి అన్న. జర చూసుకొని తోలండి. అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్లో ఈ విధంగా మెసేజ్ వచ్చింది చూడండి. ఇక్కడ వాట్సాప్లో ఏమని మెసేజ్ వచ్చింది? ఊబర్కు 2 ట్రిప్పులు 3 గంటల్లో కంప్లీట్ చేసి 400 రూపాయలు ఇన్సెంటివ్, సడన్ కంప్లీట్ చేస్తే 380 రూపీస్. అంటే 3 గంటలు ఏ డ్రైవర్ కూడా 2 ట్రిప్స్ కంప్లీట్ చేయడు. ఒక్క బుకింగ్ ఎయిర్పోర్ట్ నుంచి రానికి 3-4 hours పడుతుంది. అలాంటిది 2 ట్రిప్స్ ఎలా కంప్లీట్ చేస్తారు? ఎందుకంటే పీక్ మూమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్సెంటివ్ పెంచేస్తారు. మాకు మా డ్రైవర్ తరఫు నుంచి ఊబర్కి ఒక చిన్న విజ్ఞప్తి ఉంది. ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే ఒక చిన్న విజ్ఞప్తి. అదేదో 380, 400 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే బదులు అదే అమౌంట్ని ప్రతి రైడ్కి యాడ్ చేసేయండి, ఎప్పటిలాగానే డే టైంలో కూడా. అప్పుడు ఆటోమేటిక్గా డ్రైవర్లు దగ్గరలో ఉన్నాం కూడా మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేస్తాం. మీరు ఆ విధంగా చేయకుండా మీ ఇష్టం ఉన్న రేట్లు ఇచ్చినప్పుడు డ్రైవర్లు ఏ విధంగా వస్తారు? అది కూడా మీరు ఊబర్ తరఫు నుంచి కూడా మీరు ఆలోచించాలి. ఒకవేళ మేము ఎయిర్పోర్ట్కి, సిటీలో నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా ఆటోమేటిక్గా మేము అక్కడ కస్టమర్ డ్రాప్ చేసి ఆటోమేటిక్గా సిటీకి ఖాళీగా వెళ్ళిపోతున్నాం మేము. ఎందుకంటే అంత తక్కువ రేటుకి వెళ్ళాలని మాకు అసలు లేదు. 3-4 గంటలు వెయిట్ చేసి 200 రూపాయల కోసం మేము 4 గంటలు వెయిట్ చేసి వెళ్ళాలని లేదు. సో ఇది ప్రతి ఒక్క డ్రైవర్ ఆలోచించవలసిన విషయం ఉందన్న. సో ఖచ్చితంగా అందరు ఏకమై కట్టుబడి రేట్లు చూసుకొని మంచి టైం ఉంటేనే వెళ్ళండి. లేకుంటే అనవసరంగా 4 గంటలు ఆ ఎండలో నిలబడి అక్కడ ఎయిర్పోర్ట్లో ఎండలో ఉండి మీరు అంత డీజిల్ అంతా కాల్చుకుంటా, సిఎన్జి కాల్చుకుంటా, అంత సేపు వెయిట్ చేసుకుంటా మీరు అక్కడ ఉండకండి అన్న. సో దయచేసి అందరు గమనించండి అన్న. సో రేట్ ఉంటేనే వెళ్ళండి, రేట్ లేకుంటే మీరు సిటీకి వచ్చేయండి అన్న. సో దయచేసి ఇది అందరు గమనించాల్సిన విషయం ఉందన్న.